యూరిన్ కానీ ఇవన్నీ వాళ్ళు చేసేసుకుంటారు కదా. కాబట్టి ఉన్న పిల్లలకు కానీ ఏమొస్తుంది? కోపం వచ్చేయమంటారమ్మా. నువ్వు సచ్చినా బాగుండేది, ఇంకా బతుకున్నావు, నువ్వు జాగ్రత్త వినాలి అంటారు ఈ మాటలు. నువ్వు సచ్చినా బాగుంటుందమ్మా, ఏది మా బాధలు ఇవన్నీ, నీకు ఎవడేయాలి సేవలు ఇవన్నీ అనరాండి. అనకపోలేదు అంటున్నారు కూడా. యూట్యూబ్లో మీరు చాలా చూడండి. ఈరోజు వృద్ధాశ్రమాలు ఇవన్నీ కూడా ఎందుకున్నాయి తెలుసా? తల్లిదండ్రులు మంచి ముసలితనం వారికి ఉందా? లేదు. వాళ్ళకి మంచి ముసలితనం లేదు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏమైందంటే ఎవరో సహాయం చేయాలి, ఎవరో ఫుడ్ పెట్టాలి, ఎవరో వాళ్ళకి ఏం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి. అంతేనా? ఆతిథ్యం ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రోజు కాబట్టి అప్డేట్ అయింది కాబట్టి చాలా మంది దాతలు ఉన్నారు కాబట్టి చాలా మంది ముసలికి ఏమవుతుందంటే వాళ్ళకి వచ్చిన జీతాలకి కానీ వాళ్ళు సంపాదించిన దాంట్లకి ఏం చేస్తున్నారంటే అక్కడ ఇస్తున్నారు కాబట్టి ఏమైంది? ఆ ఉద్యోగాలు నడుస్తున్నాయి. అదే డబ్బులు ఇవ్వని వాళ్ళ పరిస్థితి ఏంటి? చావు అనేది ఎలా ఉంటుంది వాళ్ళకి? కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళకైతే మంచి చావులు అవుతాయండి. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవడో ఈడ్చుకోవాలి, ఎక్కడో శ్మశాన వాటికలో, ఎక్కడో ఎవరో ముఖం ఏడ్చేటోళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. ఏంట పరిస్థితి? అందుకే చెప్తున్నా వినండి, నీ మంచి ముసలితనము లేకపోతే నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందుకోసం వయసు ఉన్నప్పుడు విర్రవీయద్దు, వయసు ఉన్నప్పుడు ఎవరిని పడితే వాళ్ళకి తిట్టద్దు, వయసు ఉన్నప్పుడు నాకేంటి వాళ్ళు మాట్లాడకపోతే వీళ్ళతో ఏంటి నాకు అనే అహంకారం నీకుంటే నీకు కూడా వచ్చేది ముసలితనమే. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకోసమే ఆ ముసలితనం రాకముందే మనము మంచిగా గడపాలంటే ఏం చేయాలంటే నీ ప్రవర్తన ఆ ఊరికి, ఎక్కడుందా ఊరు, ఏది ఊరు, ఆ ఊరికి ఎప్పుడైతే తెలియదు కానీ ఈ ఊర్లో ఉన్న ప్రజెంట్ పోయిన వాళ్ళు చెప్పారు కదా, ఇక్కడ ఉంది మనకు సమాధి, అక్కడ ఉంది పునాది, అక్కడ ఉంటుంది పునాది, ఇక్కడ అంతా మనకు సమాధి, అక్కడే ఉంటుంది పునాది. అంటే అక్కడే అసలైన లోకం మనకు. అయితే ఈ అబ్రహాము ముసలోడైనప్పుడు కూడా ఆయన చావు చాలా మంచిగా ఉంది. అందుకే చాలా చస్తే నిద్రలో చనిపోవాలి ఇలాంటి చాలా మంది చెప్తున్నారు కదా. అంటే ప్రశాంతమైన మరణం అనేది మనిషికి రావాలి. అందుకోసమే అబ్రహాము మంచి ముసలితనంలో ప్రాణాలు విడిచి పొందిన తర్వాత తన పితరుల యుద్ధం చేర్చబడాలి. పితరులు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఇది పాయింట్ ఇప్పుడు మనకు వచ్చేది. నెక్స్ట్ ఏంటంటే పితరులు ఎక్కడ ఉన్నారు? ఓకేనా? పితరులు యుద్ధం చేర్చబడాడు. ఒక అబ్రహాం గురించి తెలిసిన మాట ఏంటంటే చనిపోయాడు, చనిపోయినాక తన పితరుల యుద్ధకు వెళ్ళాడు. పితరులు ఎక్కడ ఉన్నారు? నెక్స్ట్ ఇంకో పాయింట్ అదే ఆదికాండము 25వ అధ్యాయము, ఆదికాండము 35వ అధ్యాయము 28-29. ఇస్సాకు బ్రతికిన దినములు లెక్కేసుకోండి ఎంత అంట? ఇస్సాకు కాలము నిండిన ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యుద్ధకు. ఇక్కడ ఇస్సాకు కూడా పితరుల యుద్ధకు వెళ్ళాడు, అబ్రహాము కూడా పితరుల యుద్ధకు వెళ్ళిపోయాడు. ఇంకొక వ్యక్తిని చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం 49వ అధ్యాయం 2వ వచనం. యాకోబు తన కుమారుడికి ఆజ్ఞాపించిన చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యుద్ధకు చేర్చబడెను. ఇక్కడ 3 పాయింట్స్ నేను చదివాను. ఈ 3 పాయింట్స్ కామన్ పాయింట్ వచ్చిన పాయింట్ ఏంటంటే మంచి మరణం వచ్చింది. తర్వాత వాళ్ళందరూ కూడా ఎక్కడికి చేర్చబడ్డారంట? ఒక ఆయననే అబ్రహాము పితరుడు, ఇస్సాకుని పితరులే, యాకోబు స్వజనులు. స్వజనులు అంటే ఎవరు? పితరులు అంటే ఎవరు? ఏది చూసినా ఆన్సర్ వచ్చేది ఒకటి. అంటే
తన సొంత వారి పితరులు ఎవరైతే దేవుడిని నమ్మారో, ఎవరైతే దేవుని విశ్వసించారో వాళ్ళందరూ కూడా ఒక దేశానికి పోయారు, ఒక ఊరికి వెళ్ళారు. ఇప్పటి నుంచి మనం అందరం మాట్లాడుతున్న ఊరేది? ఏది మన ఊరు? ఈ ఊరిని తెలుసుకోక ముందుగా మనకంటే విశ్వాసులుగా ఉన్నవారు. విశ్వాసం అంటే ఏంటి? పోయిన వారు మనం మాట్లాడుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ ఏముంది? విశ్వాసం అనగా అదృశ్యమైన వాటిని. చదవండి, బైబిల్ చదవండి. మీకు చెప్పాలి కానీ సరే బైబిల్ చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ చెప్పండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి, ఉన్నవనుటకు రుజువు. ఏంటంట? మనకి ఏం కావాలండి ఈ ప్రపంచంలో? బ్రతికిరాని కాలం ఏదైనా వాళ్ళకు రుజువు కావాలా? వింటున్నారు జాగ్రత్తగా. విశ్వాసం అంటే నేను పోయిన వారం గంట వాక్యం చెప్పిన, యూట్యూబ్లో కూడా ఇంత పెట్టినాము, ఇంతమంది విన్నారు. చాలా నాకు తెలిసి 140 మంది యూట్యూబ్లో చూశారు. మన సంఘర్షులు ఎంతమంది చూసే పాటలేరు. ఎందుకంటే వాళ్ళు చేసుకుంటున్నారు, వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. ఆయనదే, మా పని మాదే. కానీ నా వాక్యం వినడానికి, నేను ప్రార్థన చేయడానికి దాదాపు నాకు తెలిసిన వాళ్ళు ఓన్లీ నాకే, నేను వాళ్ళకి చేసిన 200 మంది. అర్థమైందా? స్టేటస్ చూస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. నేను ఏది స్టేటస్ పెట్టినా చూసుకుంటాను. అంటే దేవుని వాక్యము వాళ్ళకు నచ్చి, లేకపోతే వాళ్ళ ఆత్మీయ జీవితం బలపరచబడుతుంది కాబట్టి వాళ్ళందరూ చూస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు గొప్పతనం కాదు, ఈ వాక్యము దేవుడిదే. కాబట్టి ఏదైనా మెసేజ్ నేను రికార్డ్ చేస్తుంది ఏం చేస్తానంటే యూట్యూబ్లో పెడుతున్నాము, మన గ్రూప్లో పెడుతున్నాము. మీరు కాన్సన్ట్రేట్ చేయండి. వీలైతే నేను ఎప్పుడైనా దేవుని వాక్యాలు పెట్టినప్పుడు మీరు స్టేటస్లో పెట్టుకోండి. ఎందుకంటే మీరు కూడా ఇతరులకు మీరు డైరెక్ట్గా చెప్పడానికి ఈ దయ్యం ఏం చేసింది? ఇప్పుడు హృదయంలో కూర్చుంది కదా, నీ నోట్లో కూర్చుంది, హృదయంలో కలిసి చేతికి పని చెప్పండి. నీ ఫోన్ ద్వారానే దేవుని యొక్క వాక్యాన్ని వినిపించి స్టేటస్ పెట్టి, ఇది రిక్వెస్ట్ అనుకోండి. ఇది మీరు మైండ్లో పెట్టుకొని దేవుని పని చేయాలంటే ఇది కూడా ఒక పని. ఓకేనా? ఇప్పుడు మనము ఊర్లో నుంచి వద్దాం. అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు? ఒక ఊరి పేరు తెలియదు కానీ పితరుల దగ్గరికి వెళ్ళిపోయాడు. యాకోబు స్వచ్ఛంగా వెళ్ళి వీళ్ళందరూ కూడా ఒక దగ్గరికి వెళ్ళారు. అది ఏ ప్రాంతము, ఏ ఊరు అని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం కదా. అయితే హెబ్రీయుల పత్రికలో ఏముంది? విశ్వాసం అంటే నిరీక్షింపబడాక నిజ స్వరూపం, అదృశ్యమైన. ఏది అదృశ్యమైంది చెప్పండి? ఉన్నాను నేను ఎన్నోసార్లు చెప్తున్నాను కదా, అదృశ్యమైన ఏది? అదృశ్యమైనవి ఏవి? చూడక నమ్మని ఏవి? పరలోకం కనిపిస్తుందా? కనిపిస్తుందా? కనిపించదు. నరకము కనిపించదు. గాలి కనిపించదు. మనం అందరం భోజనం చేస్తుంటాం కదా, అందరం వింటున్నారా? ఆ భోజనం చేసినప్పుడు స్వీట్ తింటారా? స్వీట్ ఎవరైనా స్వీట్ ఎలా ఉంటుందో చెప్పండి. నాకు తీయముంటుంది కాదు, దాని రూపం చెప్పండి. ఉప్పు ఉప్పు ఉంటుంది కదా, దాని రూపం చెప్పండి. కలిపి అదృశ్యమైనవి కేవలం ఈ నాలుక చెప్తారు, టేస్ట్ చెప్తుంది అంతే. రూపం చెప్తుందా? చెప్తుందా? అంటే రూపము చెప్పలేరు. ఎవరు ఏ సైంటిస్ట్ కూడా చెప్పలేడు. ఓన్లీ మన నాలుక చెప్తుంది అంటే టేస్ట్ చెప్తుంది. అదే విశ్వాసం అనేది. విశ్వాసం అనేది గంట మెసేజ్ చెప్పినాను, వీలైతే మీరు తర్వాత చూడండి. దాంట్లో దృశ్యమైనది కాదు. బట్టలు కనిపిస్తున్నాయా? అదే మనము బైబిల్ చూస్తే అదృశ్యమైన మహిమ దేహం అని ఉంటుంది. అయితే ఎలాంటి క్లాత్స్ అవి? తెల్లవంటే మనకు కనిపించేసి ఆల్రెడీ. మరి మహిమ దేహం అంటే ఎలా ఉంటుంది? మహిమ వస్త్రాలు ఎలా ఉంటాయి? అవన్నీ కూడా అదృశ్యమైనవి. ఏంటంటే అదృశ్యమైనవి. అయితే ఇప్పుడు చూసే ఈ మాట కూడా ఏది నీ ఊరు అనేది కూడా అదృశ్యమైనది.
అది చనిపోయిన వాడికి తప్ప మరి ఎవరికి తెలియదు. చనిపోయిన వాడికే తెలుస్తుంది. చచ్చినోడు తిరిగి వస్తాడా? కరెక్టేనా? చనిపోయిన వాడు తిరిగి వస్తారా? ఇంతకుముందు పాట పెట్టడం విన్నారు. మరణిస్తే కనిపిస్తారు పాతాళంలో చూస్తావు అంటే నేను అందరికీ ఒక చిన్న డౌట్ క్లారిఫై చేస్తాను, జాగ్రత్త. చాలా మంది మనము ఎవరైనా మన ఇంట్లో సహజంగా పెద్దవాళ్ళు కానీ మనం చేసి చనిపోయారు అనుకోండి, తర్వాత ఏమనుకుంటాం అంటే కొందరు అంటారు అదో నాకు అనిపిస్తున్నాడు. ఈ మాటలు వినరే లేదా? అదో నా పక్కనే కూర్చున్నట్టున్నాడు, నాకు నిద్రలో వస్తున్నాడు, వాళ్ళు ఉన్నట్టే ఉంది నాకు. వినరు ఈ మాట. ఇది చాలా మంది చెప్పే నిజాలు, కానీ మన వాక్యం ఏమంటుంది తెలుసా? చనిపోయిన వారు మనల్ని చూస్తారు కానీ మనం వాళ్ళు చూడలేదు. ఏమండి గర్వం మీద చనిపోయిన వాళ్ళంట మనల్ని చూస్తారు. వాళ్ళు ఏదో ఊరు ఉన్నారు, ఏది ఊరు కదా, ఆ ఏదో ఊరిలో ఉన్నారు వాళ్ళు, ఆ ఊరు నుండి మనల్ని చూస్తున్నారు. అయితే చూస్తున్న వాళ్ళు మనం చూస్తున్నారు కానీ మనం వాళ్ళని, కానీ ఇక్కడ రివర్స్ అవుతుంది. ఏం తెలుసా? మనమే చెప్తాము. మనలో చాలా అవి నాకు అనిపిస్తున్నాడు, ఆడున్నాడు, వీడున్నాడు, నా పక్కనే ఉన్నట్టుంది, నాకు భయం అవుతుంది, రండి నా పక్కన ఎవరైనా ఉండండి అలాంటి భయపడుతుంటారు. అంటే లేని వాటిని చూసి దయ్యం అనుకొని, ఆత్మ అనుకొని ఈ శరీరం ఏం చేస్తుందంటే భయపడుతూ ఉంటుంది. కానీ వాక్యం చెప్పే సత్యం తెలుసు. సింపుల్గా అబ్రహాం ధనకుడు ఇద్దరు చనిపోయినప్పుడు వాళ్ళిద్దరిలో ధనకుడు ఏమంటాడంటే, వాళ్ళ ఆత్మ ఏంటి కదా, ఆత్మైన వాడు కింద చూస్తూ ఏమన్నాడంటే, నాతో పాటు సహోదరులు ఉన్నారు, వాళ్ళందరూ మారలేరు, నీ లాస్ట్ని కిందికి పంపి అంటాడు. దేవుడు ఏమంటాడు? అప్పు వెళ్ళి వాళ్ళకి స్వార్థ ఎప్పుడు చెప్తాడా? ఎందుకు ఎప్పుడు తెలుసా? కిందున్న వాళ్ళ మాట, సేవకుల మాట విని రక్షింపబడాలి. పైనుంచి దిగి వస్తున్నా అంటే నువ్వు కాదు, ఎవరైనా అంటారా? నమ్మరా? ఇప్పుడు సచిన వచ్చి అలా నిల్చోంటున్నాడు అనుకోండి, ఎవరైనా నమ్ముతారా నమ్మరా? అంటే ఏదో ఆత్మ వచ్చింది, దేవుడే అనుకుంటారు. వాడు ఆత్మ వస్తుంది కానీ వాళ్ళు ఏమనుకుంటారు? సచిన బతికితే వీడు దేవుడు అనుకుంటారు. అప్పుడు సృష్టికి విరుద్ధం అవుతుందా కాదు? అప్పుడు దేవుడు గొప్పవాడు అవుతాడా? ఈ ఆత్మ గొప్పవాడు అవుతాడా? దేవుడే గొప్పవాడు. కాబట్టి దేవుని వాక్యమే సత్యం. ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని కానీ దేవుని నిర్మాణాన్ని కానీ ఎవరు ఎప్పటికీ మార్చలేరు. చేసేవాళ్ళన్నీ గారడీవన్నీ ఒకనాడు ఖచ్చితంగా వాళ్ళు పట్టబడతారు. ఈరోజు చాలా మంది పట్టబడతలేరు. మన సహోదరులు వాక్యం చెప్పేవాళ్ళు ఎంతమంది, నాకు చాలా ఒకసారి అనిపిస్తుందండి, నిజంగా దేవుణ్ణి ఇంత అవమానపరుస్తున్నది దేవుని యొక్క వాక్యాన్ని. మరి పాస్టర్లు దేవుని వాక్యాన్ని ఎలా వాడుకుంటారంటే, మీరు ఎంత మటుకు యూట్యూబ్లలో చూస్తున్నారో కానీ ఈ మధ్యకాలంలో చాలా పేర్లు మీకు ప్రత్యేకంగా చెప్పను కానీ, ఒక పాస్టర్ ఏమో అరటిపండు తింటే ఏమవుతుంది? స్వస్థత. ఒక పాస్టర్ ఏమో ఈ నూనె రాసుకుంటే స్వస్థత. ఒక పాస్టర్ ఏమో ఇక ఈ నీళ్లు తాగండి స్వస్థత. రైట్. ఎన్ని రోజులు చేస్తున్నారు ఇట్లా? ఒక కొన్ని రోజులు చేస్తారు. తర్వాత ఎవడో మేధావి ఏం చేస్తుందంటే, ఈ మధ్యకాలం నిన్న కూడా చూసిన ఒక వీడియోలో ఎలా ఉందంటే, ఒకే సిస్టర్ 3 పాస్టర్ల దగ్గర సేమ్ డైలాగ్స్. అర్థమవుతుందా? నేనే ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళింది, దేవుడు నాకు కడుపు నొప్పి చేసిన అక్కడ సాక్ష్యం ఇచ్చింది. సేమ్ అదే వ్యక్తి ఇంకొక పాస్టర్ దగ్గరికి వెళ్ళి అదే సాక్ష్యం, ఇంకొక పాస్టర్ దగ్గరికి వెళ్ళి అదే సాక్ష్యం. ఇవన్నిటిని జాయిన్ చేసి మన మేధావులు ఉంటారు కదా, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, ఎప్పుడు కొత్త చూడేవాళ్ళు క్రైస్తవం పైన కానీ దేవుడి పైన కానీ లేదా వాళ్ళ పని నిజంగా అలాంటి వాళ్ళు ఉంటేనే అప్పుడు తెలుస్తుంది నిజమైన క్రైస్తవుడు కూడా ఒప్పుకోడు కూడా. ఏం చేసినా ముగ్గురిని జాయిన్ చేసి ఇలా ముగ్గురిని కూడా ఒక్కొక్క దగ్గర ఈ యొక్క సైడ్ యాక్టర్లు వీళ్ళు దేవుడు చెప్తారా? ఇలాంటి వాళ్ళ మీరు జిమ్ముకులు చేసుకుంటే మాకు చూపిస్తారా? మేము ఎట్లా నమ్మాలి?
దేవుని వాక్యం ఇలా అండి, దేవుడు అంటే ఇలా అండి. వాక్యం బోధించారా బాబు? ఇక్కడున్న వాక్యము ఇంకో దగ్గరికి వెళ్తే అక్కడ వాక్యం ఉండదా? ఇదేగా వాక్యం అని చెప్పేది. ఏముంది? లక్షలు పెట్టుకుని లేదా డబ్బులు ఖర్చు పెట్టుకొని బండ మీద కారణం ఎంతో దూరం పోయి అక్కడ వాక్యం ఉంటుంది. ఇక్కడ లేని వాక్యం అక్కడ ఏముంది? ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను, ఇక్కడ లేని విశ్వాసం మీకు అక్కడ ఏం దొరుకుతుంది? లక్షలు వస్తాయి నీకు అడగపోతే, ప్రార్థన చేస్తున్నాగానే రోగం పోతుందా? నువ్వు ఒకటే రోజున ఏమంటారు లక్ష్మత అయిపోతున్నావా? ఇది నేను ఉద్దేశపూర్వకంగా చెప్తున్నా కానీ దేవుని వాక్యం ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. ఆయన అందుకే నిన్న నేడు నిరంతరము. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా చనిపోయి ఒక ఊరికి బయలుదేరారండి. మన పిల్లలు ఉన్న ఊరు దగ్గరికి వెళ్ళారు. ఊరి దగ్గర కూడా వెళ్ళారు. మనం కూడా బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి చూద్దాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ అతడు నా ఇష్టానుసారుడైన ఎవరి మనుషులు చెప్పండి? ఎవరు? అది దావీదు దేవునికి ఇష్టానుసారైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం. ఇప్పుడు చూడండి, మీకు ఎందుకంటే ఫస్ట్ ఒక వ్యక్తిని మీకు చూపిస్తాం. దావీదు అనే వ్యక్తి ఉన్నాడండి. బైబిల్ మీ అందరికీ తెలుస్తున్నాయి కదా. ఈ దావీదు ఎప్పుడు కూడా అంటాడు దేవుని ఇష్టాలను నెరవేర్చిన వాడు. అయితే దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వాడు మరి ఎక్కడ ఉండాలి? మీరు చెప్పండి. ఒకవేళ దేవుని ఇష్టం మనం చేస్తున్నాం కదా, మనం కూడా దేవుని ఇష్టానుసారం నడుస్తున్న వాళ్ళం కాబట్టి ఇష్టంగా ఉన్నవారిని దేవుడు ఎక్కడ చేర్చుకుంటా అంటున్నాడు? పరలోక రాజ్యమా, నరకమా? అంతేనా? అంతే కదా. ఇప్పుడు మనము ఇన్ని ప్రయాసాలు పడి దేవుని వాక్యం వింటూ దేవుని ఇష్టానుసారంగానే జీవించడానికి ఎన్నో ప్రయాసాలు పడుతున్నాం. అయితే ఇలాంటి వ్యక్తి చనిపోతే ఎక్కడికి పోవాలి? కానీ ఈయన పరలోకం వెళ్ళాడో లేదో చూద్దాం. అలాగే తెలియరండి. ఇష్టానుసారం ఎక్కడ పోవాలండి? పోవాలా? నేను వింటున్నా. ఇష్టానుసారులు దేవుని రాజ్యాన్ని చూస్తారు అని దేవుడే చెప్తున్నాడా? మరి దావీదు ఎక్కిపోలేదనుకున్నాను దేవుడు. ఆలోచిస్తున్నారా? పరిశీలన చేయాలి. ఇవన్నీ కూడా చేస్తున్నారా? అంటే ఈయన పరలోక రాజ్యానికి ఎక్కిపోలేదు కానీ ఎక్కడ పోయిందంటే పితరులు ఉండే స్థలానికి. ఇదే కదా మన సబ్జెక్ట్. ఇప్పటివరకు మీ మైండ్లో ఏం రన్ అయింది నాకు చెప్పండి ఒకసారి. ఏది నీ ఊరన్నా కానీ ఏది మీ మైండ్లో ఏం రన్ అయింది? అంతేనా? పరలోక రాజ్యము మన ఊరు అనుకున్నారా? అంతేనా? మీ అందరి మైండ్ అదే రన్ అయిందా? అయితే వీళ్ళ పితరులందరూ వెళ్ళింది పరలోక రాజ్యం కాదు. అక్కడికి రావడానికి పాయింట్స్ అనేది తీసుకొస్తున్నాను నేను. వీళ్ళందరూ పరలోక రాజ్యం మరి ఎక్కడ లేరు, ఏ ఊరికి లేరు వాళ్ళు. మన దేవుడు అంటే ఇష్టానుసారం దేవుడు మాటలు విన్న వాళ్ళు వీళ్ళందరూ అంతకంటే గొప్పలమా మనం? మీరు వింటున్నారా అండి? అబ్రహాం కంటే గొప్పవాళ్ళు ఎవరన్నా చేయలేకపోయింది. యాకోబు కంటే నేను గొప్పవాళ్ళు చేయలేకపోయింది. దావీదు కంటే గొప్పని నేను. సరే వాళ్ళందరూ
కొంచెం డౌన్ కొద్దాం, సరే ఇంకొక హైకి వెళ్దాం. యేసుక్రీస్తు కంటే గొప్పలు ఎవరున్నారు చెప్పండి? ఇంత గొప్పలు వీళ్ళే. నేను అనుకున్నానంటే వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యం ఎక్కిపోయారేమో, అందుకోసం ఈ సబ్జెక్ట్ ఏమో నాకు ఇచ్చారేమో అని నేను అనుకున్నా. ఏది నీ ఊరు అంటే వీళ్ళందరూ ఊరు పరలోక రాజ్యమేమో అని నేను కూడా అనుకున్నానండి మీలాగనే. కానీ ఈ దావీదు దగ్గరకు వచ్చేవాడికి అది అర్థమైంది నాకు ఏంటంటే, పరలోక రాజ్యానికి దావీదు ఎక్కిపోలేడు, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చిన వాడు కూడా ఎక్కిపోలేదంటే ఇంత భక్తిగా ఉన్న వాళ్ళే ఎక్కిపోతే మన పరిస్థితి ఏంటండి? మన పరిస్థితి ఏంటి మీకు అర్థమవుతుందా? వాళ్ళు చిలకరలో కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, దశభాగం ఇచ్చేటోళ్ళు, తెగక దేవుని 7 మాటలు స్తుతించేవాళ్ళు, ఎన్ని గొర్రెలుంటే బంధలుంటే ఇవన్నీ కూడా దేవునికి అర్పించేటోళ్ళు తప్ప విశ్వాసం తండ్రి అబ్రహాం కూడా ఉండగా ఒక కుమారుడు ఎప్పుడు పుట్టాడు? పుట్టక దాదాపు 100 సంవత్సరాలు ఉన్నప్పుడు పుట్టినవాడిని దేవుడు అనగానే నువ్వు దేవుడు ఇచ్చినట్టు తీసుకుంటావు అని రివర్స్ మాట్లాడాడు. ఎందుకంటే మీకు ఇంత పిచ్చి నమ్మకం దేవుడు అంటే? అర్థమైనా? ఎంత ఎంత నమ్మకం ఉంటే వాళ్ళకి దేవుడు అలాగానే ఆ కుమారుని అబ్రహాం ఆలోచించలేదు. అందుకోసమే వీళ్ళను కూడా దేవుడు ఇంత భక్తితో ఉంటే కూడా వీళ్ళకే రాలేని ఆ పరలోకం నీకు వస్తుందా అండి? ఏమా వస్తుందా? మనంత భక్తి ఉన్నామా? సమయానికి ప్రార్థన చేసుకోము, సమయానికి బైబిల్ చదువుకోము, సమయానికి చర్చికి రాము, ఇవన్నీ ఉన్నాయండి. వాక్యమే మన దగ్గర ఉంటుందా? ఎన్ని రోజులు ఇంకా ముసలోళ్ళు అవుతుంది, రోజు రోజుకి కాలాలు గడిచిపోతున్నాయి. మరి చెప్పిన వాక్యమే చెప్పాలి, చెప్పేదే ఎలుకతో చేయడానికి ఉక్కినట్టు నలిపే కానీ తెలుగు అనేది ఎప్పుడు వస్తుంది? తెలుగు ఎప్పుడు రావాలి? తెలుగు ఇంత భక్తి జీవితం నీకుందా? ఇంత భక్తిగా ఉన్న వారికే, దేవుని ఇష్టమును నెరవేర్చిన వారికే పరలోక రాజ్యము లేనప్పుడైతే నీకెక్కడ చూస్తుంది పరలోక రాజ్యం? పిచ్చోళ్ళ అందరూ అనుకుంటున్నా నేను మంచి దేవుడు, నేను క్రైస్తవుడు అయినా నువ్వు బాప్టిజం ఇస్తున్నావు కదా, అయిపోయి నేను ఎక్కడ పోతా? నీ పిచ్చోడు, నీకు అర్థమైతే లేదు. బాప్టిజం తీసుకున్నంత మాత్రం పరలోక రాజ్యం ఎవరు చూడండి. ఇవి నైట్ మీకు అర్థమవుతుందండి? పరలోక రాజ్యం పోవాలంటే దేవుడి ఇష్టానుసారంగా నడిచిన వాళ్ళే పోలేకపోయినప్పుడు నువ్వెంత నేనెంత? అంతేనా? ఎక్కడ నీ భక్తి జీవితం? ఆలోచించండి, పరిశీలన చేసుకోండి. ఫస్ట్ నీ భక్తి జీవితమే ఎక్కడ? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు లాంటి వాళ్ళే పరలోక రాజ్యానికి ఎక్కిపోలేదు అంటే వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తున్నారు. దేవుడి శిష్యులు ఏమన్నా సామాన్యంగా చనిపోయారా? ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇదంతా తీస్తున్నానంటే ఇక్కడ వీళ్ళ గురించి తెలిస్తేనే నీ ఆత్మీయ జీవితం ఎంతుందో నీకు బుక్ తెలిస్తే అర్థమవుతుంది అండి. పౌలులాగా మనము దెబ్బతిన్నామా? లేదు. దెబ్బలంటే ఏమన్నా ఎటువంటి దెబ్బలు అనుకున్నారా? ఒక్కరు వెళ్ళిపోయే దెబ్బలు. పోలీసులు కొడుతుంటారండి, బాగా కొడతారు. నేను రాత్రి ఒక చిన్న వీడియో చూసిన, వాడు ఇంటర్వ్యూ అని ఏం చేసినంటే చేతి లెక్క కట్టేసి కాళ్ళ మధ్యలో కట్టె పెట్టి యాలాడు తీసిరన్నమాట గాలిలో. టైర్ చూసినామండి, టైర్ తీసుకొని, టైర్ రబ్బర్ ఉంటుంది కదా, టైర్ని కట్ చేస్తాను. ఆ రబ్బర్ని పట్టుకొని చెరలు ఇంటితో దొడ్డి చెరలు ఉంటాయి, పిల్లలు ఆడుతుంటారు. ఆ చెరలను ఒక మూటలు వేసుకొని ఐస్ ఉంటుంది, ఐస్లో నెత్తి పెడతారు. మనకు ఇక్కడ మీరు కొడుతున్న దెబ్బ అనుకుంటాం కదా, అదే కాలు పాదం అనుకోండి, ఆ టైర్లతో కొడుతుంటారు. వెనకల కనిపిన పాటల మీద దెబ్బలు కొడుతూ చెరలతో ఏమో నైట్స్ మీద కొడుతుంటారు. తప్పు చేసిన వాళ్ళు. మీకు అర్థమైందా? అంటే ఒక జైల్లోనే ఇంత భయంకరంగా కొడుతుంటే కాలు కూడా కిందకి పెట్టింది రాదు. తర్వాత వాళ్ళకి కింది దించినాక ఎక్కడి పాటలు అక్కడ. ఇది మనకు మీకు అర్థం కాదు కానీ ఇరాక్, పాకిస్తాన్ దేశాలలో వాళ్ళ మతానికి వ్యతిరేకంగా మనం చేసాం అనుకోండి,
చచ్చిపోతా నేను అనే మాట తప్ప మనకి ఏం రాదు. అంత భయంకరంగా ఉంటుంది దెబ్బలు. అలాంటి దెబ్బలండి అపోస్తలుడైన పౌలు కానీ, యోహాను కానీ, దేవుని శిష్యులందరూ, తోమాను, మన దేశం కోసం తోమేమన్నా మంచి అయిపోయాడు అనుకుంటారా? ఇంతకుముందు బైబిల్ చూసుకున్నాం, అప్పుడున్న వారు ఇంకా మంచిదండి, వాళ్ళందరూ మంచి మంచి చావు చనిపోయిన వాళ్ళు వింటున్నాను. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడా, మీరు బాగా గమనించండి, బైబిల్లో పాత నిబంధనలు దెబ్బతిన్నట్టు ఉందా? దేవుని కోసం ఆలోచించండి ఒకసారి. పాత నిబంధన వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరైనా చనిపోయినట్టు కానీ దెబ్బతిన్నట్టు ఉందా? వాళ్ళందరూ కూడా దేవుడు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయారు, చనిపోయారు. తర్వాత క్రీస్తుని నమ్మిన వాళ్ళందరూ హింసల పాలు. ఏమైపోయారు? హింస అంటే క్రీస్తు వచ్చాకనే ఏమైంది? హింస అనేది స్టార్ట్ అయింది. క్రీస్తు వచ్చాకనే ఏమైందంటే హింసలోకి మానవుడు బ్రతకాలంటే తిండి తిప్ప తీవాన ఇవే కాదండి. ఏది ఊరు, ఆ ఊరికి చేరేంత వరకు మన దెబ్బలు, హింసలు, శ్రమలు. మనం మాటలు చూడండి. 1 పేతురు తీయడం సార్ 1 పేతురు 4వ అధ్యాయం 1 పేతురు 4వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవండి. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును. అబ్బో, ఇది మనకు అస్సలు నచ్చదండి. ఇది మనకు క్రైస్తవులకు అస్సలు నచ్చని పదం ఏదైనా ఉందంటే ఇదే. వింటున్నారా? అందరూ చూసుకోవడం కరెక్టే అనుకోండి. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా. అంటే శరీరం ఏం కావాలంట? ఆయుధం. ఆయుధం అయితేనే క్రీస్తులాగా మనకు శ్రమ పడగలుగుతాం. కానీ ఈనాడున్న క్రైస్తవ ప్రపంచానికి చూడండి, ఈనాడున్న క్రైస్తవ ప్రపంచానికి సుఖం కావాలి. ఏం కావాలి? బ్లెస్సింగ్స్. ఇట్లా పెడతారు కదా యేసుప్రభు వాళ్ళు, ఇట్లా యేసుప్రభు వాళ్ళు ఇట్లా పెడతారు కదా, యేసుప్రభు ఫోకస్ వల్ల ఇదే కావాలి అందరికి. ఇదంటే ఇట్లా వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి షైనింగ్ అర్థం కదా, యేసుప్రభు వాళ్ళు ఇట్లా పెడతారు కదా, తీసుకురాండి ఇట్లా పెడతారు యేసుప్రభు వాళ్ళు. ఈ షైనింగ్ రావాలి అందరికి, ఇదే రావాలి. ఈ షైనింగ్ కంటే ముందు ఇక్కడ ఒక బొక్కుండా తెలుసా మీకు? అది శ్రమ పడితేనే వచ్చింది. కానీ ఈనాడు క్రైస్తవులకు జాగ్రత్త నీట్గా రెడీ అయ్యొచ్చు. వాక్యం అనగానే తెలియదు. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నీతో ఉండబోతున్నాడు. చెప్పండి అందరూ ఆమేన్. దేవుడు మనందరికీ తోడై ఉన్నాడు. చెప్పండి అందరూ ఆమేన్. దేవుడు నీ కుటుంబంలో ఏ సమస్య రానియడు. చెప్పండి అందరూ ఆమేన్. ఇది కావాలి, ఇదే కావాలి, ఇదే కావాలి. కానీ దేవుడు చెప్తున్న మాట ఏమనుంది? పేతురు 1 పేతురు 4 క్రీస్తు శ్రమ పడెను కనుక అట్టి మనసును మేము తలుచుకొని ఆయుధముగా సుఖం. అప్పులు దేవుడిని అప్పులు తీర్చేస్తాడు. అయితే ఈ చర్చిలో నాకు ఎప్పుడూ దేవుడు నా అప్పులు తీర్చేస్తాడు. అయితే నేను ఆ చర్చికి పోతాను. ఇగో ఈ చర్చిలో నాకు ఉద్యోగం కోసం చెప్పాడు కాబట్టి నేను ఈ చర్చిలో నాకు శ్రమలు వస్తాయన్నాను. అమ్మో, నేను అసలు పోలేదు. ఈ శ్రమలు వస్తే చేసి నాకేందుకు? అర్థమైందా? శ్రమలు అంటే నేటి క్రైస్తవానికి ఏమనిపించిందంటే శ్రమలు నాకు వద్దు. అందుకే సుఖమైన వాక్యం వింటాము. పోయి దేవుడు చెప్పండి రా నాయన అంటే చెప్తారా? చెప్పను. చెప్పండి రా నాయన అంటే ఓన్లీ యేసుప్రభు మాత్రమే. దేవుడు నిన్ను నన్ను ప్రేమించిన ఒక మాట చెప్పండి అని చెప్తున్నాను అంతే. మీరు ఇది చెప్తారంటే చాలా మంది ఈరోజు ఎందుకు తెలుసా? అనేక మంది వ్యతిరేకత ఎందుకు తయారైతే తెలుసా? మన పైన మనం చెప్పేది ఒకటి చెప్పండి అంటే ఇంకోటి చెప్తారు. ఏం చెప్తారు తెలుసా? నువ్వు మొక్కేది దయ్యాన్ని, నీ దేవుడిని మనం తిట్టినప్పుడు మన వాడి దేవుడు వాళ్ళు, నీ దేవుడు నీ గొప్పనప్పుడు వాడి దేవుడు గొప్పనే కాదండి. ఇది చెప్పండి, అర్థమవుతుందా? ఎవ్వరు
ఒక ఆకారాన్ని తిట్టడానికి ఏదో అనుకున్న సంథింగ్ దాన్ని నువ్వేం తిడతావు? ఇదేనా నీకు నేర్పించిన బోధ? ఏమా ఇదేనా మనం నేర్పించేది? నువ్వు శరీరాన్ని శ్రమ పెట్టుకో దేవుడు చెప్తుంటే, అదో మీరు మొక్కేది రాయికి, రప్పకి, చెట్టుకి నువ్వు మొక్కుతున్నావు. ఏదైనా మొక్కుకొని నువ్వు మొక్కే చెప్పు ఫస్ట్. వాళ్ళని నువ్వు ఎత్తి చూపించడానికి నీ దగ్గరనే, నీ కంట్లోనే నడుస్తుంది, నీ అవతలలోనే నడుస్తుంది. నీ నా కంట్లో ఏముంది తెలుసా? దూలం ఉంది. దూలం అంటే తెలుసా? పెట్టమ్మా దూలము. మన లోపలే దూలం ఉంది. ఇది రియల్కి రాదు, కానీ మనకు అవతలోడు తప్పులు చెప్తావు, అవతలోడు అన్నీ చెప్తావు, కానీ నీ నువ్వే క్లియర్ చేసుకోవు. మనం క్లియర్. అందుకోసమే పెద్దలు అంటారు, మొదటిగా మనది మొత్తం మనం గడుపుకొని అవతలోడి ముఖం. అంతేనా? ఎందుకంటే మన నోట్ల నుంచి బూతులుంటాయి, మన ప్రవర్తనే బాగుండదు, మనం చేసి చేస్తలే కరెక్ట్ ఉండవు. మనమే అదే చూడండి, మీకు ఒక మాట చెప్తాను. దీంట్లో తర్వాత మీరు తీరిగ్గా ఈ పేరును చదువుకున్నారు అనుకోండి, క్రైస్తవులు ఒకటి చేయొద్దండి. ఏదో తెలుసా? అన్యులతో అంటే నువ్వు దేవుళ్ళలోకి వచ్చేసావా? మాట మీరు బాగా మైండ్లో పెట్టుకుంటారా? పిల్లలు మీ అందరికీ అర్థమైపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూజలు చేసేవాళ్ళు అంటే అన్యులంటే మనం వచ్చిన పూజ చేయము, పూజ చేస్తారు కాబట్టి పూజ చేసేవాళ్ళు అంటున్నాం, అంతే. ఓకేనా? అయితే అలాంటి ఇందులో మనం వెళ్తే ఏమైనా తెలుసా? ఇప్పుడు బైబిల్ పట్టుకుంటాడు నువ్వు, చర్చకు వచ్చేటట్టు నువ్వు వాళ్ళని ఏం చేస్తారంటే ప్రేరేపిస్తుంటావు. ఏం చేస్తారు? ప్రేరేపణ అంటే ఏంటి? బలవంతం. నువ్వు రాకపోతే నీకు ఏ కట్ చేయలే, నువ్వు రాకపోతే నేను అసలు ఏమి తినం, నువ్వు రాకపోతే అంటే నువ్వు ఉంటేనే ఇవన్నీ అవుతాయి. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నారు వాళ్ళు చెప్పండి? బలవంతం చేస్తున్నారండి. ఈ పాయింట్ మీకు అర్థమవుతలేదు. ఏం చేస్తున్నారు ఇప్పుడు అల్లుడు? నిన్ను బలవంతం ఏం చేస్తున్నాడు ఇప్పుడు? నేను బలవంతం. నువ్వు రాకపోతే అక్క మన ఇంటి కార్యక్రమం ఖచ్చితంగా రావాలి అని ఇవన్నీ నీకు బలవంతం చేస్తారా? ఈ పాయింట్ ఇక్కడ వరకు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమైతే నేను చెప్పేవాడు, నెక్స్ట్ ఏం తెలుసా ప్రాసెస్? సరే, అరే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమని వాళ్ళ ప్రేమ కోసం వాళ్ళు బలవంతం చేసి ఇక మొత్తానికి పోతావు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పోయిన తర్వాత ఏమైతే తెలుసా? వాళ్ళు నిన్ను పాపను నిన్ను ఏం చేశారంటే ప్రేరేపిస్తుంటారు. తిను, గుడాలు తిను, కళ్ళు తాగు, తిను, ఏం కాదు తిను, ఏం కాదు. దేవుడు ఆడున్నాడు ఏడ నిజంగానే కనిపెట్టాడు కదా, అంటే ఎక్కడో ఉంటాడు. కనిపెడు కాబట్టి అక్కడెక్కడో దేవుడు ఉంటాడు. చూస్తారా? చూడరా? నీ పాస్టర్ చూస్తారా? నీ సేవకు నీ ఎప్పుడు దేవుడు అందరు మనలే, అందరూ చూస్తున్నాడు. అందరు కూడా ఎవరు? పెట్టండి, డీజే పెట్టండి, తాగేవాళ్ళు తాగు, ఏ కాదు ఒక గ్లాసే కదా, ఏం కాదు. ఏ సొంతే తాగేసి ఇక్కడ కూడా ఒక కొటేషన్, దేవుడు రసం తాగండి ఏం కాదు. అయిపోయింది. తర్వాత నువ్వు మళ్ళా ఆదివారం చర్చకు వస్తావు. ఆడ చూసుకుంటారు ఆ బ్యాచ్ అంతా. ఇది చూడు, ఆ రోజేమో ఏడికి వచ్చింది మాతో విందులోకి వచ్చి నిన్ను బలవంతం చేసిన వాళ్ళే. చెప్తున్న మాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నిన్ను బలవంతం చేసిన వాళ్ళు ఏం కాదు అన్న వాళ్ళే ఇప్పుడు చెప్తున్నారు. చూడండి, ఇగో ఇప్పుడు చూడు, ఆ రోజేమో మాతో వచ్చి అక్కడ కూర్చుంది, ఇప్పుడేమో అంటాని గుడిలో నేను ఒక్కదాని నేను పాట పడుతుంది. అదేమండి అదేమో పాటలు గుడిలో ఒక్కదాని నేనయ్యా. ఈ ఒక్కదాని అదే 10 మంది దగ్గర కూర్చొని ఇప్పుడు ఏమైంది? నిన్ను కూర్చున్న సాక్ష్యం ఎలా చూస్తుందా? ఇదే నువ్వు నిన్ను బలవంతం చేసినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావు కదా. వెళ్ళిపోయినప్పుడు బాగానే ఉంటుంది, నీ గురించి బాగా మంచిగా నిన్ను కాంప్రమైజ్ చేసి అన్ని చేయించి డాన్స్ చేయించి అన్ని నీకు నాట్యం పంపించి తయ్యకలు చేయించి నీ వీడియో తీస్తారు, నా లాంటి పాస్టర్ని పంపిస్తారు. ఇగో మీ భక్తురాలు పాస్టర్ గారు, మీ భక్తురాలు చూసినావా? నీతో పాటు ప్రార్థన చేస్తున్నా చూసినావా? ఇగో
భక్తురాలు చేస్తున్నాడు మాట అంటే ఇక్కడ అన్నుడి దగ్గరికి ఎందుకు దేవుడు నొక్కి 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 ఎందుకు ఎప్పుడు తెలుసా? మీరు వెళ్ళదు, పాపులు నిన్ను ప్రేరేపించగా నువ్వు ఒప్పకము. మనం ఏం చేస్తాము? ఒప్పేస్తాము. మనం ఏం చేస్తాము? ఒప్పేస్తాము. ఒప్పకూడదని దేవుడు ముందే ఏం చేసినండి? ఫ్యూచర్ ముందే అది ఆలోచించగా బయలు చదవగా మనం ఉన్నాం కాబట్టి మనకు ఇంతవరకు ఎక్కలేదు అది మైండ్లోకి. అర్థమైనా? అది నీకు మైండ్లోకి ఎక్కుంటే ఈ అన్నుడు ఇక్కడ నేను పిలిచిన వాడు ఆ రోజు నీతోటి ఏ కాదన్నవాడు నీ గురించి అలాంటి ఒక సేవకుడికి సాక్ష్యం ఏం చెప్తున్నా ఇక చూడు యాక్టింగ్ చేస్తున్నాడు. ఆడు పోయినప్పుడు అంటుంటారు, అక్కడ పోయిన అక్క అంటే ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు అంటారు. అయిపోయిందా? ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లాంటి జీవితాన్ని మనకు ఎదురైన నీ గురించి అలా సాక్ష్యం చెప్పినా నీకు తెలిసినప్పుడు నీ బతికి ఏమవుతుందంటే అప్పుడు నీ ఆత్మ జీవితం ఏమైందో తెలుసా? అయిపోయింది. ఇంట్లో కూర్చున్న దయ్యం ఇక నేను చర్చికి ఇంట్లో కూర్చుంటా, ఇంట్లో కూర్చుంటది అయిపోయింది దయ్యం. ఈ మాటలు వస్తాయి. అందుకోసం మీ పాప నేను ప్రేరేపించగా ఒకరించేసిన ఇవన్నీ పేర్లు ఉంటాయి. మీరు మెల్లగా చదువుకోండి. ఇప్పుడు మనం మళ్ళీ మన ఊరు దగ్గరికి వెళ్దాం. ఆ ఊరికి వెళ్ళాలంటే కొన్ని లక్షణాలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి రండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు 3వ అధ్యాయం 14వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. వారి మనస్సు కఠినమైన కనుక నేటి వరకు చాలా ఇక్కడ ఏమైనా తెలుసా? మన ఊరికి చేయాలంటే మన మనసు మొదటిగా ఏ కావాలా? కవ్యపడాలి. కానీ ఏమేంటి అప్పుడున్న భక్తులందరూ తన మనస్సులను సున్నితం చేసుకున్నారు కాబట్టి కఠినంగా లేదండి. మనమైతే కఠిన మనస్సు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం కంటే ఒకసారి. గలతీయులకు 5:14 త్వరగా. గలతీయులకు 5:14. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించును. ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. చూడండి, ఇతరులందరూ చేసిన ఊరు వాళ్ళందరూ తమ పొరుగు వారి పట్ల ఎలా ఉన్నారంట? ఇక్కడ కూర్చున్నా నేను అడుగుతున్నాను, ఏది నీ ఊరికి చేరాలంటే నీ పొరుగు వాడి పట్ల నీకు ఏమంటారా? అంతేనా? ఎంతమంది ప్రేమ నీ పొరుగు వాడి పట్ల? దేవుడైతే ప్రేమయ్యి ఉన్నాడు, నువ్వైతే పగ అయి ఉన్నావు. నీకైతే ద్వేషమై ఉన్నా, నేనైతే రాయై ఉన్నాను. చెప్పండి అందరూ కూడా, నేను రాయై ఉన్నాను, నేను ప్రేమయ్యి లేను. ఏది నీవు నీ ఊరికి చేరాలంటే దేవుడి చిన్న చిన్న కొటేషన్స్. ఆ పాత భక్తులందరూ కూడా పితరుల యొక్క చేర్చబడ్డారు. మనమేమో యేసుక్రీస్తు వారి యొక్క శిక్షా విధిలో నడుస్తున్న వారం అయినప్పటికీ కూడా ప్రేమ లేదు మన దగ్గర. పొరుగు అంటే ప్రేమ లేదు. వాడికి మన బాధ ప్రార్థన చేయము,
మీకు ఇంకో మాట చెప్పాలా, మన దగ్గర మంచి లక్షణం ఏముంది తెలుసా? ఆతిథ్యం అయితే అసలు ఏం చేయాలి? ఆతిథ్యం మనకున్న మంచి లక్షణం అదే ఆతిథ్యం. అసలు ఆతిథ్యం అంటే కనీసం నీళ్ళనేట్రా, కనీసం భూన పెట్టడం బాబు అంటే 3 పూటలు నాకు ఉంటే సరిపోతుంది. ఎన్ని పూటలు ఉండాలి? సరే వీలైతే మీ అందరికీ నేనే చెప్తానండి, నాకు ఎప్పుడు ఆకలి వేసినా సరే మా ఇంట్లో ఫుడ్ ఉంటాయి తినడానికి, టైం ఉండదు, తింటూనే ఉంటాం. కానీ నాకు ఒక చిన్న మంచి గుణం ఏముందంటే అవతల అడిగితే ఖచ్చితంగా నాకు ఉన్నదానికన్నా ఒక స్టెప్ ఎక్కి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కానీ పెట్టుకొని ఎంత నెత్తి మీద పెట్టుకొని నేనే తినాలి. ఎందుకు ఈ మాట మీకు గుర్తు చేస్తున్నానంటే, నీ పొరుగుని నిన్ను ప్రేమించకపోతే దేవునే ప్రేమిస్తావు, నువ్వేం ప్రార్థన చేస్తావు? ఈరోజు నేను చెప్పే ఈ వర్తమానం, ఈ పాఠం ఏంటంటే, ఏది నీ ఊరికి వెళ్ళాలేదా? అసలైన మంచి మంచి పనులు చేసిన వాళ్ళే దావీదు లాంటి వాళ్ళు ఇష్టమైన వాళ్ళే పోలేకపోయారు. మనం బ్రతుకుతున్నాం, మనం పోగలుగుతామా? ఏమంటే అర్థమవుతుందా? దావీదు ఎక్కిపోయినా పోలేదు, పరలోక రాజ్యం పోలేదు, ఇష్టానుసారం పోలేడు. మనం ఇష్టానుసారుడు కైనవ కాలవ దేవుడికి తెలుసు. నీ దగ్గర పొరుగుని ప్రేమించే లక్షణం ఉందా? లేదు. కోపం 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 ద్వేషం, వాళ్ళతో నేను మాట్లాడదు, వాళ్ళతో నాతో మాట్లాడద్దు, నేను వాళ్ళ ఇంటికి పోను, వాళ్ళు నా ఇంటికి రావద్దు, వాళ్ళు వస్తే నేను సంఘానికి రాను, నేను వస్తే వాళ్ళు రావద్దు. ఏంటండి ఏం జరుగుతుంది ఇలా? దేవుడు ఉన్నాడా లేకపోతే మనుషులు ఉన్నారా? ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ దేవుడు ఉన్నాడా మనుషులు ఉన్నారా? చూడండి ఇంకో మాట చెప్తాం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7-8 వచనాలు. ఈ 2 మాటలు చెప్పడానికి వస్తాను. మనం ఊరు తెలుసుకున్నాం. మనలో ఎవరును తన కోసమే బ్రతకడు, ఎవరును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసం బ్రతకాలి, చనిపోయినను ప్రభు కోసమే. అది చూడండి ఒకసారి జాగ్రత్తగా మీ ఇక్కడికి చూడండి. నా భర్త లేదా నా భార్య అనుకోండి, తనకు ఒక రోగం వచ్చింది, రేపు మాకు చచ్చిపోతుంది అనుకోండి. ఆయన చనిపోతుంది కాబట్టి నేను కూడా ఆయనతో పడవచ్చుకుంటా అనుకుంటాను. తీపి ప్రాణం అంటే ఆశ. వారికి టైం వచ్చింది కాబట్టి, లేదా టైం వచ్చింది కాబట్టి పోనయ్యా, వాళ్ళకి టైం వచ్చింది కాబట్టి వాళ్ళు పోయారు. మరి నువ్వు కూడా వాళ్ళ ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఏం చెప్పారు వాక్యంలో? ఇద్దరు ఏక శరీరులు చెప్పారు. ఏం చెప్పాను? అది దేవుడి వాక్యం కదా. మరి ఏక శరీరం ఉన్నప్పుడు చనిపోయినప్పుడు ఏకంగా బయలుదేరాలి కదా. ఇచ్చాడు ఆయన నేను మాట్లాడుతున్నాయన, నా పిల్లలే రాలే, వాళ్ళని చూసుకోవద్దా? చూడండి మనిషి ఏ విధంగా చెప్తున్నాడు ఆసస్ చెప్తున్నారా? నాకంటూ ఒక లైఫ్ లేదా? వీళ్ళ భార్య భర్తలు ఉన్నారనుకోండి, వాళ్ళు చిన్న వయసులో భర్త అయిపోయాడు, భార్య ఉందనుకోండి, ఆమెకి ఏ రోజు మళ్ళీ పెళ్లి చేసుకోదా? అంటే ఆ భర్తతో పాటు వెళ్ళిపోతుందా? ఇక్కడ అదే మాటలండి. ఒకరి కోసము బ్రతకడు, మరి ఇంకొకరి కోసము చనిపోడు. మనము చనిపోయినను బ్రతుకుతున్నాను దేనికోసం అంట? ప్రభు కోసం ఉండాలి. అయితే ప్రభు కోసం మనం ఉండాలంటే పొరుగుని ప్రేమించాలి. అది ఉందా? అయిపోయింది. నీ ఊరికి ఎప్పుడు వెళ్తావు? నీ ఊరికి వెళ్ళాలమ్మా. ఫస్ట్ నీ ఊరు ఎక్కడ ఉంది? ఏది నీ ఊరు? పరలోక రాజ్యం మన ఊరు కాదు. మరి ఏది మన ఊరు? నరకమా? ఫిక్స్ అయిపోదామా? ఎందుకంటే మన దగ్గర ప్రేమ లేదు కదా, కాబట్టి నరకమే ఫిక్స్ అయిపోవాలి. నేను చెప్పే మాటలు కాదండి, ఎందుకంటే మనం ప్రభు కోసం బ్రతకట్లేదు కదా. నేను ఇంతకుముందే చెప్పాను, నీ శరీరాన్ని ఆయుధంగా చేసుకోవాలి. ఆయుధం అంటే పదునైన ఆయుధం. ఎంత కఠినంగా ఉండాలంటే ఆయుధంతో ఎవరిని కొట్టినా దెబ్బ తగులుతుంది, అంతేనా? ఆయుధంతో కొట్టకపోతే దెబ్బ తగులుతుందా? అదే మన ఊరికి మనం వెళ్ళాలంటే పదునుగా తయారు కావాలి. ఇలా పదునుగా తయారు కావాలంటే చాలా ఇబ్బంది. కానీ నేను చెప్పే ప్రతి మాట కూడా మీరు బైబిల్లో ఉన్న వ్యక్తులను పోల్చుకోండి. ఫస్ట్ అబ్రహాంని పోల్చుకోండి. దాదాపు 9 ఏళ్ళ వరకు బ్రతికి ఆయన
ఎలా బ్రతికిన అప్పటిదాకా మంచి ముసలోడైనా సరే ఎక్కడికి చేసేబడ్డాడంట? నువ్వు నేను కీర్తన 90 ఏమనుంది? నరుని ఆయుష్ బలమున్న ఎడల 60 ఏళ్ళు 70 ఏళ్ళు అంతేనా? అధిక బలము, అది కూడా అధిక బలం ఉండాలంట. మా ఆయుష్కాలము ఎంత? నీ ఆయుష్కాలం ఎంత ఉంది, నా ఆయుష్కాలం ఎంత ఉంది? మనం బ్రతికే ఎంత మనం తీసుకొని బ్రతుకుతున్నామా? వాడి కోసం బ్రతుకుతున్నాం. వాడిని సంగ చూసేదాకా నేను ఊరుకోను. చూసినా నీ బతికెట్టు, వాళ్ళ అంతు చూసేదాకా నేను వాళ్ళని వదిలిపెట్టా. ఏంటి నీ మనస్సు ఎక్కడ ఉంది? నీ ఊరికి చేరాలి నువ్వు. ఇది కాదు మన ఊరు, చీమల దారి కాదు మన ఊరు, లింగంపల్లి నా ఊరు కాదు, మన ఊరు పరలోక రాజ్యం కూడా కాదు. ఎందుకంటే భక్తులందరూ కూడా ఇక పరలోక రాజ్యం మన ఇక్కడ చూద్దామా చివరికి మాట చూద్దాము. దానికంటే ముందు ఒక్కసారి మత్తయి సువార్త లేదు 1 పేతురు 4:19 కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు. మీ బైబిల్ తీసి అండర్లైన్ చేసుకోండి. ఈ మాట మీ దగ్గర పెన్నులు ఉంటే మంచిగా అండర్లైన్ చేసుకోండి. దానికంటే ముందు ఒకసారి చూడండి 15 చూడండి. మీలో ఎవరును, దానికంటే ముందు క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మనగా దేవుడు ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ఈ ఆత్మ రావాలి. ఈ ఆత్మ వస్తే అప్పుడు మనము 16 క్రైస్తవులందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గు పడక ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచబడుచున్నది. నేను చాలా నమ్మడం చూసాను. మనం చాలా మంది మాదిగలు అంటారు కదా. అయితే ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనలో చాలా మంది మనము క్రైస్తవం కాబట్టి బొట్లో పెట్టుకోము కదా. దీన్ని చూసి మనం ఏమిటంటే సిగ్గుపడుతుంటాం. వాళ్ళు ఇచ్చి మనం పోతే ఏమనుకుంటారో, మన చిన్నకనగా చూస్తారో అని మనలో ఏం చేస్తారంటే చాలామంది ఇట్లా ఉంటుంది. దాన్ని టిక్లీలు ఇట్లాంటివి కొన్ని పెట్టుకొని స్మార్ట్గా వెళ్ళి అందరిలో కలిసిపోవడానికి ప్రయత్నిస్తారు. మంచిదే. అయితే ఇక్కడ మరి నా దేవుని నామం ఎట్లా హైప్ అయింది కదా. నువ్వు వాళ్ళ కోసం వెళ్ళావు కానీ నీ దేవుడి కోసం వెళ్ళావు. నీ దేవుడి నామాన్ని హెచ్చించడానికి వెళ్ళాను. ఎవరైతే క్రైస్తవుడు అయినందుకు భయపడ్డాడో వాడు పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అందుకే ప్రకటనలో ఉంటుంది క్లియర్గా, తిరిగి వారు పరలోక రాజ్యానికి చేరరు. పరలోక రాజ్యం చేయడం గొప్ప. ఏది నీవు పరలోక రాజ్యమా? ఆడి నువ్వు చేరుతావా? నీకు ఇక్కడ ఉండగానే సిగ్గు. నేను చచ్చిపోతున్నంటే అమ్మో ఎవరు చూస్తున్నారేమో, నేను చచ్చిపోతున్నంటే పలానా ఏమని అనుకుంటారేమో, నేను వాళ్ళు తిట్టినా కదా వాడు నన్ను అనుకుంటాడేమో. ఒక మాస్టర్ మన చెప్తున్నాడు, పాస్టర్ అప్పు అయిందంట. ఆ మాస్టర్ చర్చికి రానికి భయపడుతున్నాడు. ఎందుకంటే సంఘస్థులు అప్పు తీసుకున్నాడు. ఆ సంఘస్థులు ఫోన్ చేసి నువ్వు ఒక పాస్టర్ డబ్బులు తీసుకుని ఇలా చేతగాడు నువ్వు ఏదో సంథింగ్ అవ్వాలంట. అయితే ఇక్కడ ఏమేమంటే అప్పుడు ఏమన్నాడు నీకు ఫస్ట్ దేవుడు చెప్పిండా? దేవుడు వాక్యం అప్పు చేయమని దేవుడు పదే చెప్తాడు. తెలుసా? నీ శక్తికి మించిన పని చెయ్యొద్దు. దేవుడి ఫ్యూచర్ తెలుసుకుంటే నీ శాతకాలం నువ్వెందుకు తీసుకున్నావు? ఇచ్చేటోడు అయితే మన మాటలో చెప్పాలంటే మనం నువ్వు ఇచ్చేటోడు అయితే ముందే తీసుకో. అంత కాన్ఫిడెంట్ ఉంటే తీసుకోవాలి, కానీ లేకపోతే తీసుకోవద్దు. మనకు అవసరం అంటే 3 రోజులు అన్నం లేకుండా సస్తమేమో, కడుపు కాలుతుందేమో, రేపొద్దున అన్నం దగ్గర మనకి ఇన్ని మాటలు అవసరం అంటే. అయితే పాస్టర్ చర్చికి రావడానికి పని చేస్తుండు. నాకు ఫోన్ చేయన్నా, అన్నా ఎక్కడైనా అమ్మంటుంటే అడ్జస్ట్ చేయన్నా, ఈ సేవకులతో పడలేకపోతున్నా, ఒక్క మాట అంటలేరు. వాక్యాలు పెడితే బాగా పెడుతున్న వాక్యాలు పోయింది, బాగా వాక్యాలు పెడుతున్నా, ఫస్ట్ అప్పు తీసుకుంటున్నారా? చూడండి ఎలా నేను మాట చూస్తున్నాను. అందుకోసమేనండి మనం రోషంగా
బ్రతకాలి. నీ ఊరికి వెళ్ళాలంటే నీ ఊరేదో అంటే బైబిల్ చూపిస్తున్నారు. ఆ ఊరికి చేరే వరకు కూడా మనం పౌరుషంగా బ్రతకాలి. దేవుని కోసం బ్రతకాలి, సిగ్గుపడకుండా బ్రతకాలి. క్రైస్తవుడు ఎందుకు భయపడుతున్నావా? ఉద్దేశం క్రైస్తవుడు నో ప్రాబ్లం. దేవుడే నిన్ను బలవంతం పరుస్తలేదు. బలవంతంగా నీకు ఎవరైనా బాప్టిజం ఇస్తున్నారా? లేకుండా నీకు చర్చకొస్తున్న వాడికి బలవంతంగా బాప్టిజం ఇస్తున్నారా? ఎవరు కూడా బలవంతము. దేవుడు రాజ్యమే చెప్తుంది, ఎవరికి నేను ఎవరైతే నన్ను ప్రేమగా నన్ను ఆహ్వానిస్తారు, ప్రేమగా నన్ను నమ్ముతారు, వాళ్ళకే నేనేం చేస్తాను, నా రాజ్యాన్ని ఇస్తాను. ఈ ప్రేమ ఉన్న వాళ్ళు ఇంత కఠిన శ్రమలు పడాలి. ఇది కష్టమైన పని, కానీ శ్రమలు పడకపోతే నీ ఊరికి నువ్వు చేరవు. చూద్దాం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చివరికి మాట, నీవు వాళ్ళందరూ చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నాడు. ఆ ఊరికి తీసుకొస్తాను. ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 2వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అందుచేతను జాగ్రత్త వినండి, పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున పంపునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు